సీఎంగా ఉండాల్సినటువంటి వ్యక్తి మంచి మద్యం ఇస్తాను, నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పేసి ఈరోజు స్పిరిట్ని ఇస్తున్నావు, నువ్వు కల్తీ మద్యమాన్ని ఇస్తున్నావు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ముందుగానే నీకు పచ్చ మీడియాకి సంబంధించి కొన్ని లీకులు అందిస్తావు. వాటిల్ని ముందుగా వాళ్ళు రాస్తారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి విపరీతంగా మీరు మీ సోషల్ మీడియా, మీ పచ్చపత్రికలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఈ విధానం కరెక్ట్ కాదు. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మన మిథున్ రెడ్డి గారు దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి రాయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. దీని మీద కల్తీ మద్యం ఆగాలి. బెల్ట్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో బెల్ట్ షాపులు మొత్తం వాటి మీద ఇంతవరకు ఎటువంటి రైట్స్ కానీ, సిట్టింగ్ షాపుల మీద ఎటువంటి రైట్స్ కానీ, ఈ యొక్క మద్యం షాపుల మీద కల్తీ మద్యం ఉందా లేదా అనేటువంటిది ఎటువంటి ప్రయత్నం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అక్కడ దొరికినటువంటి మద్యం రోజుకి 20,000 బాటిల్స్ బయటికి వెళ్తున్నాయి అంటే ఒక్క ప్లేస్లో నుండి. ఏంటిది దారుణం? ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క కుటీర పరిశ్రమలు ఉన్నాయా? మందు తయారీ ఒక కుటీర పరిశ్రమలాగా చేస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. సిగ్గు తెచ్చుకుని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి. ప్రభుత్వమే మద్యం షాపుల్ని పెట్టింది. ఎక్కడ కూడా కల్తీ మద్యం జరగకుండా డైరెక్ట్గా షాపులకి మద్యం వచ్చేటట్టు కంపెనీల నుంచి వచ్చేటట్లుగా చేశారు. మద్యం కొనాలంటే డైరెక్ట్గా పర్సన్ రావాలి, ఆధార్ కార్డు ఇవ్వాలి, 2 బాటిల్స్ కంటే ఎక్కువ ఇవ్వరు. బయట ఎక్కడ కూడా కూర్చొని తాగడానికి లేదు. వారి ఇంటి దగ్గర కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రైవేట్ ప్లేసుల్లో కానీ మద్యం సేవించాల. ఒక సెబ్ అనేటువంటిది పెట్టి ఎక్కడైనా రోడ్ల మీద కానీ పొలాల్లో కానీ మద్యం తాగుతూ ఉంటే వాళ్ళని అరెస్టులు చేసి కేసులు పెట్టి 3వ బాటిల్ ఉన్నా కానీ కేసులు పెట్టి ఆ రోజు పాలన చేస్తే ఈరోజు చూస్తున్నారా? మీ పాలన చూస్తున్నారా? ఎక్కడ ఫోన్ కొడితే ఇంటికి వాలంటీర్లు ఇంతకుముందు ఫోన్ చేస్తే ఇంటింటికి వచ్చి ఎట్లా సర్వీస్ అందించారో ఈరోజు ఫోన్ చేస్తే ఇంటికి బాటిల్స్ వస్తున్నాయి. ఎక్కడ చట్టాలు ఉంటే, ఎక్కడ రోడ్లు ఉంటే, ఎక్కడ పొలాల దగ్గర మధ్యలో తాగుతూ ఉంటే ఆడవాళ్ళని తీసుకొని రాత్రులు ఒకవేళ ప్రయాణం చేయాల్సిన పని ఏదన్నా వస్తే అక్కడ రోడ్ల మీద తాగుతూ ఉంది. ఆడవాళ్ళ మీద అగత్యాలు జరగడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్పేసి చెప్తున్నాం. ఇది విధానం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చి ఒక భయానకరమైనటువంటి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు దందాలు చేస్తూ ఉన్నారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేస్తున్నారు. మీ పాలన ఎంత నీచంగా ఉందో, ప్రజల ప్రాణాల మీద, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటే ఇదేనని చెప్పేసి చెప్తా ఉన్నా. పోయారు అక్కడ, ఆరోగ్యానికి పాడైపోతున్నారు జనాలు. సరే హాస్పిటల్స్కి పోదామంటే ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఎత్తేసావు. ఎక్కడికి పోవాలా? ఏం చేస్తున్నారు మీరు? ఈ చేసిన అప్పులన్నీ ఎక్కడికి తీసుకెళ్లి పెడుతున్నారు? ప్రజలకు ఇస్తుంది ఏం లేదు. ఇప్పటికే 2,20,000 కోట్లు చేసి మొత్తం రాజధానికి తీసుకొని వెళ్ళేసి అక్కడ పెడితే ఇక్కడ ఉండేటువంటి పేద వర్గాలు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు వాళ్ళకి సంబంధించి ఏమిస్తున్నారు మీరు? వాళ్ళ దగ్గర నుండి సంపద సృష్టిస్తున్నానని వాళ్ళ దగ్గర నుండి కరెంటు బిల్లుల ద్వారా దోచుకుంటా ఉన్నారు. వాళ్ళ రక్తం తాగుతున్నారు, మద్యం సారా దాగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు సంపాదించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో స్మగ్లర్లు, ప్రతి ఒక్క గ్రామానికి స్మగ్లర్లు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి కోపటర్మి నాయకులు స్మగ్లర్స్గా మారిపోయారు. యూరియా వస్తే యూరియాని బ్లాక్ చేసుకోవడం, దాన్ని స్మగ్లింగ్ చేయడం, మద్యానికి సంబంధించి స్మగ్లింగ్ చేయడం, ఇంకా ఏదైనా కానీ ఒక స్మగ్లర్ లాగా ఒకవేళ పంటకు సంబంధించి మధ్యలో బ్రోకర్లను పెట్టేసేసి వాటిని అక్కడ సంపాదించుకోవడం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మా డిమాండ్ ఒకటే, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండడానికే లేదు. సిట్టింగ్ రూముల్లో తీసేసేయాలి. ప్రభుత్వ మద్యం దుకాణాలు రావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎక్కడ కల్తీ, ఇప్పుడు వెంటనే ఇమీడియట్ గా ప్రతి ఒక్క బెల్ట్ షాప్ కానీ వాటి దగ్గర ఎక్కడ బాటిల్స్ ఉంటే వాటిని తీసి కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా అరికట్టాలి. వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ప్రజల్ని చంపేస్తున్నటువంటి
మర్డర్ కేసులు కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేగాని జోగి రమేష్ గారికి సంబంధం ఉంది, ఇంకా వైసీపీ వాళ్ళకి ఎలా కేసులు పెడదామా, ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే రేపు పొద్దున ఈయన మీద ఏం కేసు పెడదాం, వీటికి భయపడే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఈ రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక జైలు కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జైలుని మేము కానీ ఎదురు తిరిగి మేము కానీ ప్రశ్నించడం మొదలు పెడితే మీరు నియోజకవర్గానికి ఒక జైలు కట్టినా కానీ సరిపోదని చెప్పేసి చెప్తున్నాం. వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి గొంతు నొక్కడం ద్వారానే ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకగా బయటకు వచ్చి ఉద్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. 2 సంవత్సరాలు కాకముందే ప్రజలు రోడ్డు ఎక్కారు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి చెప్తున్నా. వీటిని వెంటనే ఆపకపోతే ముందు రోజుల్లో మీ ప్రభుత్వం మీదకి, బెల్ట్ షాపుల మీదకి, ఏదైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్న తర్వాత అధికారులకి ఒకటే చెప్తున్నాం, మీ కుటుంబాలు బతికితేనే కాదు, ప్రజలు బ్రతకాలి. ప్రజల్ని నాశనం చేసి మీ కుటుంబాలే బాగుండాలని చెప్పేసేటువంటి తెలుగుదేశం గూండాల్లాగా పచ్చ చొక్కాలు వేసుకొని చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగులు ఆ విధానాలు మానుకోండి. తొందరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు చేసిన తప్పిదాలని డిజిటల్ బుక్లోకి ఎక్కిస్తున్నాం. ఉద్యోగం రిటైర్ అయిపోయి పోతామని అనుకుంటారేమో. మీకు సంబంధించినటువంటి అక్రమంగా చేసిన కేసుల మీద, మీరు సంపాదించినటువంటి అక్రమంగా సంపాదించినటువంటి వాటి మీద కూడా ఖచ్చితంగా బయటకు తీస్తాం. మీరు దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ప్రజలకి తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు చేశారని చేయండి, మంచి చేస్తే మంచి చేశారన్నట్టు చేయండి. అక్రమ కేసులు పెట్టే విధంగా మీరు ఉండొద్దు. మీరు పచ్చ చొక్కాలు వేసుకున్న తిరిగిన పచ్చ క్రిమినల్ లాగా మీరు మారొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ విధానాలు మార్చుకోవాలి. వీటి మీద కల్తీ మద్యం మీద మీరు కూటమి నాయకులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.